ఈ వీడియోలో మనం లిస్ట్ అనే డేటా టైప్కి ఆబ్జెక్ట్స్ అంటే లిస్ట్ అనే డేటా టైప్కి ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ నేనైతే ఒక ఎంటీ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం అనుకుంటున్నా. ఎంటీ లిస్ట్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేయాలి అంటే బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే చాలు, నాకు అది ఒక ఎంటీ లిస్ట్ లా క్రియేట్ అయిపోతుంది. కావాలంటే మీరు టైప్ చెక్ చేసుకోండి అది ఏ టైప్ వస్తుంది అనేది. సో నేనైతే రన్ చేసి చూస్తున్నాను, నాకు టైప్ ఏమొచ్చేసింది, క్లాసు లిస్ట్ అని వచ్చేసింది. సో ఇలా మనం ఒక ఎంటీ లిస్ట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ నార్మల్ స్క్వేర్ బ్రాకెట్స్. అదే ఇప్పుడు నేను ఎంటీ లిస్ట్ కాదు, మ్, ఆ లిస్ట్లో కొంత డేటా పెడదాం అనుకుంటున్నా. డైరెక్ట్గా డైరెక్ట్గా ఎలా మన కంటెంట్లో మన లిస్ట్లో డేటా పెట్టాలి అనేది చూపిస్తాను. అండ్ డైనమిక్గా మన ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఎలా పెట్టాలి మన కంటెంట్ని అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఇందాక మనం ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయడం చూసాం కదా, ఇప్పుడు నాన్ ఎంటీ లిస్ట్. నాన్ ఎంటీ లిస్ట్ అంటే లిస్ట్లో ఏదో కొంత కంటెంట్ ఉంటే దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలి. ఇందులో మనకి టూ టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టాటిక్. స్టాటిక్ లిస్ట్ అంటే మనం లిస్ట్ని క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఆల్రెడీ ప్రోగ్రాంలోనే మన డేటాని ఇచ్చేస్తాం, అది స్టాటిక్ లిస్ట్ అంటే. డైనమిక్ అంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు అవుట్పుట్ నుంచి ఇన్పుట్ లాగా ఇచ్చేస్తాం, అది డైనమిక్. సో ఇప్పుడైతే ఫస్ట్ స్టాటిక్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. అలానే ఒక ఎంటీ లిస్ట్ లా క్రియేట్ చేస్తాం. కాకపోతే ఈ స్టాటిక్ లిస్ట్లో మనం కంటెంట్ కూడా ఇచ్చేస్తాం అనమాట. 1 2 3 4 ఇలా వాల్యూస్ కూడా అందులోనే ఇచ్చేస్తాం. ఇప్పుడైతే మనం ఒకసారి రన్ చేసి చూసుకుంటే అది టైప్ ఏమొచ్చింది, లిస్ట్ అనే వచ్చింది. అండ్ ఆ లిస్ట్లో ఉన్న డేటాని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే నేను ఏదైతే కంటెంట్ ఇచ్చానో ఆ కంటెంట్ అనేది ప్రింట్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఇలా కాదు, స్టాటిక్గా వద్దు, మరి డైనమిక్గా నా ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఎలా ఇవ్వాలి ఇన్పుట్ని అనేది చూద్దాం. అదేంటంటే సెకండ్ టైప్ డైనమిక్ లిస్ట్. డైనమిక్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదైనా ఒక ఇన్పుట్ని రీడ్ చేసుకోవాలనుకుంటే అవుట్పుట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను ఇన్పుట్ లాగా ఇచ్చాను అనుకోండి, ఇది రీడ్ చేసుకొని నాకు లిస్ట్ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ రీడింగ్ అవుట్పుట్లో నుంచి మనం రీడ్ చేసుకోవాలి డైనమిక్గా అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ గుర్తుకు రావాలి. సో ఇన్పుట్ అనే ఫంక్షన్ యూస్ చేసుకొని మనమైతే ఏదైనా ఒక డేటాని అవుట్పుట్ నుంచి రీడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఏదైతే ప్రాంప్ట్ రాస్తామో, అదే ఏదైతే ఈ స్ట్రింగ్లో రాసుకుంటామో, ఏదైతే ఈ డబుల్ కోట్స్లో రాసుకుంటామో ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అవుట్పుట్లో. ఎంటర్ ఏ లిస్ట్ అని రాద్దాము అనుకుంటున్నాను నేను. సో అప్పుడు నేనైతే ఇది ఎంటర్ చేసేస్తా. నాకు ఇది డిఫాల్ట్గా ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో రీడ్ చేసుకుంటుంది, కానీ నాకు ఎలా కావాలి, ఒక లిస్ట్ ఫార్మాట్లో కావాలి. అలాంటప్పుడు నేను ఇవాల్ అనే ఒక ఫంక్షన్ వాడుకుంటే ఇలా మనం ఎంటర్ చేసిన డేటాని ఈ ఎవాల్ అనే ఒక ఫంక్షను ఒక లిస్ట్లోకి కన్వర్ట్ చేసేస్తుంది. కావాలంటే ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఎంటర్ ఏ లిస్ట్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు నేను అవుట్పుట్లో ఇస్తున్నా డేటాని, సో అందుకే దీన్ని మనం డైనమిక్ అంటాం. అదే స్టాటిక్ అయితే ఆల్రెడీ కోడ్ రాసేటప్పుడు కోడ్లో ఇచ్చేస్తాం, అది స్టాటిక్ కంటెంట్, స్టాటిక్ లిస్ట్ క్రియేషన్. ఇది డైనమిక్లో 1 2 3 వరకు ఇద్దాము అనుకుంటున్నా. ఇప్పుడైతే రన్ చేసి చూస్తా. సో ఇక్కడ చూసుకుంటే నా ఎల్ వాల్యూలో ఇది స్టోర్ అయిపోయింది.
ఈ 1 2 3 అనేది. నెక్స్ట్ ఏమైంది, టైప్ ఆఫ్ ఎల్ అనేది ప్రింట్ చేశాను. నాకేమొచ్చింది, లిస్ట్ అనే టైప్ వచ్చేసింది. వావ్, వండర్ఫుల్. మనకైతే ఈ డేటా అనేది లిస్ట్ ఫార్మాట్లో స్టోర్ అయిపోయింది అండ్ టైప్ అనేది లిస్ట్ లాగా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఎల్లో ఏముంది అనే కంటెంట్ ప్రింట్ చేస్తే నాకు 1 2 3 ఏదైతే మనం స్టోర్ చేసామో అది వచ్చేసింది. సూపర్. ఇప్పుడైతే మనం మన ఎంటీ లిస్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూసాం బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ స్టాటిక్గా నా లిస్ట్లో డేటాని ఎలా పెట్టుకోవాలి అనేది చూసాం. ఇలా డైరెక్ట్గా విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో మనకు కావాల్సిన డేటా అంతా పెట్టేసుకోవచ్చు. అదే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు నేను ఇలా విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో నా కంటెంట్ ఇస్తే అది లిస్ట్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా చూసాం డైనమిక్గా బై యూజింగ్ ఇవాల్ అనే ఒక ఫంక్షన్ వాడుకొని ఇన్పుట్ అనే ఫంక్షన్తో ట్రీట్ చేసుకున్నాం. తర్వాత ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ కంటెంట్ని ఎంటర్ చేస్తే అది లిస్ట్ లాగా తీసుకోవడానికి మనం డైరెక్ట్గా ఎవాల్ అనే ఒక ఫంక్షన్ వాడేసాం. ఇలా మనం మన డేటాని డైనమిక్గా కూడా రీడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇంకో ఫార్మాట్ చూద్దాం రీడింగ్కి. నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నాకు మోస్ట్లీ ఎగ్జామ్స్లో ఎలా ఉంటాయంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇన్పుట్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయంటే, ఇన్పుట్ ఫార్మాట్ ఇన్పుట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 ఇలా ఇస్తే దీన్ని ఏదో ఒకటి చేయండి అంటే ఈ డేటాని ఏదో ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయండి అలా చెప్తారు. అలా మనం ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనం ఈ 1 2 3 4 5 అనే డేటాని స్టోర్ చేసుకోవాలి. నేనైతే లిస్ట్ ఫార్మాట్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఎల్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ ఈ డేటా అంతా రీడ్ చేయడానికి నేను వాడే ఫంక్షన్ ఏంటంటే ఇన్పుట్. ఎప్పుడైనా ఈ డైనమిక్గా రీడ్ చేసేటప్పుడు అవుట్పుట్లో నుంచి ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడుకొని రీడ్ చేస్తాం. ఏమనుంది, నాకు సింటాక్స్ ఇలా ఉంది. దాన్ని నేను విత్ ఇన్ డబుల్ కోట్స్లో పెడితే నాకు ఏమైందంటే అవుట్పుట్లో కూడా అది ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్లో ఇన్పుట్ ఫార్మాట్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత నేను 1 2 3 4 5 అని ఎంటర్ చేయగానే ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ రీడ్ చేసేసుకుంటుంది. అండ్ దెన్ లిస్ట్లో ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏమిస్తుంది, డిఫాల్ట్గా ఒక స్ట్రింగ్ని ఇస్తుంది. ఇదంతా కలిపి ఒక స్ట్రింగ్ లాగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత టైప్ చెక్ చేస్తే స్ట్రింగ్ అని వస్తుంది. ఎల్ అంటే ఏమొస్తుంది, 1 2 3 4 5 అని వస్తుంది. కాలం చెక్ చేసి చూపిస్తా. 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 ఇన్పుట్ ఇచ్చేసా. నాకు ఏ టైప్ వస్తుంది, స్ట్రింగ్ అని వస్తుంది. కానీ నాకు అలా వద్దు, 1కి మధ్యలో గ్యాప్ ఉంది. సో ఈ ఈ మొత్తాన్ని స్ప్లిట్ చేయాలి. నేను 1ని స్ప్లిట్ చేయాలి ఈ గ్యాప్ బేస్ చేసుకొని. అండ్ 2ని కూడా ఈ స్పేస్ బేస్ చేసుకొని స్ప్లిట్ చేయాలి. 2 3ని నాకు 1 2 3 4 5 అన్నీ స్ప్లిట్ చేసేసి మధ్యలో ఉన్న గ్యాప్ బేస్ చేసుకొని ఈ స్ట్రింగ్ని స్ప్లిట్ చేసేసి నేను లిస్ట్ లాగా సేవ్ చేసుకోవాలనుకుంటున్నా. అలా స్ప్లిట్ చేసుకోవటానికి పైథాన్లో నాకేమైనా ఫంక్షన్ ఉందా అంటే ఎస్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫంక్షన్ ఏంటంటే పైథాన్లో ఇలా స్ప్లిట్ చేయడానికి SPLIT స్ప్లిట్ అనే ఫంక్షన్ ఉంది. ఇది డిఫాల్ట్గా దేని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తుందంటే ఒక ఎంటీ స్పేస్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తుంది. మనం దేన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి విత్ ఇన్ బ్రాకెట్స్లో. ఇప్పుడైతే మనం ఓన్లీ ఈ స్పేసెస్ బేస్ చేసుకొని స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాం. అలా స్ప్లిట్ చేస్తే నాకు 1 ఒకసారి వస్తుంది సపరేట్గా, 2 ఒకసారి, 3 ఒకసారి, 4 ఒకసారి, 5 ఒకసారి వచ్చేస్తుంది. అలా వచ్చి ఎల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడైతే నేను రన్ చేస్తున్నా ఒకసారి ఏ టైప్ వస్తుందో చెక్ చేయడానికి. సో ఇక్కడ చూసుకుంటే నాకు టైప్ ఏమొచ్చేసింది, లిస్ట్ అని వచ్చేసింది. సో ఇలా మనం డైనమిక్గా ఇలా గ్యాప్ ఇచ్చి ఇన్పుట్ ఇచ్చినప్పుడు స్ప్లిట్ అనే ఒక ఫంక్షన్ వాడుకొని లిస్ట్ టైప్ లిస్ట్ టైప్ వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు ఓ డేటాని. ఇలా మనం స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడుకొని
లిస్ట్ని డైనమిక్గా కూడా రీడ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా మనకి ఏంటంటే స్ప్లిట్ అనే ఫంక్షన్ స్పేస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీరు స్పేస్ని ప్రొవైడ్ చేయకపోయినా ఏం కాదనమాట. డిఫాల్ట్గా ఈ స్ప్లిట్ అనే ఫంక్షన్ ఒక స్పేస్ని బేస్ చేసుకొని సపరేట్ చేస్తుంది, స్ప్లిట్ చేస్తుంది. మనం స్పేస్ ఇవ్వకపోయినా డిఫాల్ట్గా అదేం తీసుకుంటుంది అంటే ఒక స్పేస్ని తీసుకుంటుంది. కావాలంటే ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి. 1. ఈసారి వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. హెచ్ స్పేస్ ఈ స్పేస్ ఎల్ స్పేస్ ఎల్ స్పేస్ ఓ. సో ఇప్పుడైతే నాకు బేస్డ్ ఆన్ స్పేస్ని బేస్ చేసుకొని సపరేట్ చేసేసి ఒక్కొక్క వాల్యూ లాగా స్టోర్ చేసేసుకుంది లిస్ట్లో. సో ఇలా మనం స్పేస్ బేస్ చేసుకొని సపరేట్ చేసేయచ్చు. నాకు ఇన్పుట్ ఇలా ఉంటే లిస్ట్లో రీడ్ చేసుకోవటం ఎలా అనేది అర్థమైపోయింది. అదే నాకు ఇదే ఇన్పుట్ వేరేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్పుట్ నాకు మధ్యలో కామా ఉందనుకోండి. ఇందాకైతే నాకు స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ బేస్ చేసుకొని స్ప్లిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నాకు కామా ఉంది మధ్యలో అన్నిటిలో. సో నేను వాటిలన్నిటిని స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను దేన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయాలి ఇలాంటి డేటా ఇచ్చినప్పుడు అంటే కామా బేస్ చేసుకొని స్ప్లిట్ చేయాలి. విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఏది ఇస్తే దాన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ అయిపోతుంది. కామా ఇస్తే కామా బేస్ చేసుకొని స్ప్లిట్ అయిపోతుంది. నేనైతే ఇలా స్ప్లిట్ చేస్తే ఈ డేటాను కూడా లిస్ట్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి కావాలంటే రన్ చేసి చూపిస్తాను. 1, 2, 3, 4, 5. వావ్! మనం అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా మన డేటా అనేది లిస్ట్లో స్ప్లిట్ అయిపోయి స్టోర్ అయిపోయింది. ఇలా మనం మన డేటాని కావాలంటే స్ప్లిట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు లిస్ట్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వేరే టైప్ ఆఫ్ డేటా ఇచ్చినప్పుడు దాన్ని లిస్ట్లో ఎలా స్టోర్ చేసుకోవాలి, లిస్ట్ టైప్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్పుట్ ఫార్మేట్ ఏమిద్దాం అనుకుంటున్నానంటే ఇలా ఒక సెట్ ఇద్దాం అనుకుంటున్నా. సెట్ అనేది విత్ ఇన్ ఫ్లవర్ బ్రేసెస్లో ఇస్తారనమాట. మీకు స్ట్రింగ్ అయితే ఆల్రెడీ తెలుసు కాబట్టి స్ట్రింగ్ ఇచ్చేస్తా. స్ట్రింగ్ అనేది ఏంటి, డైరెక్ట్గా HEBETH స్పేస్ SPARK ఇలా స్ట్రింగ్ అయితే ఇచ్చేసేయచ్చు. కానీ నాకు అవుట్పుట్ ఇది లిస్ట్ లాగా ఎలా చేంజ్ చేయాలి ఈ ఇన్పుట్ని అనేది చూద్దాం ఇప్పుడు. మనమైతే ఇన్పుట్ని రీడ్ చేసుకోవడానికి ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడితే సరిపోతుంది. ఈ స్ట్రింగ్ని స్టోర్ చేసేసుకొని ప్రింట్ చేసేయచ్చు. బీటెక్ స్పేస్ SPARK రన్ చేసి చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నాకు స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ అయిపోయింది. నేను ఈ స్ట్రింగ్ని లిస్ట్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ స్ట్రింగ్ని లిస్ట్లో కన్వర్ట్ చేయాలంటే మనం సింపుల్గా లిస్ట్ అనే ఒక ఫంక్షన్ వాడుకుంటే సరిపోతుంది. లిస్ట్ అనే ఒక టైప్ కన్వర్టర్ని వాడుకుంటే చాలు. లిస్ట్ అనే ఒక టైప్ కన్వర్టర్ని వాడేశాను. సేమ్ ఇందాక ఇచ్చినట్టే బీటెక్ స్పార్క్ అని ఇస్తా. ఇప్పుడు చూసుకుంటే నాకు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ స్టోర్ అయిపోయింది. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ లిస్ట్లో టైప్ చూసుకుంటే లిస్ట్లో కన్వర్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడ లిస్ట్ అనే ఫంక్షన్ వాడుకొని ఆర్ లిస్ట్ అనే టైప్ కన్వర్టర్ వాడుకొని లిస్ట్లో కన్వర్ట్ చేస్తాను. దేన్ని, నేను ఇన్పుట్ ఇచ్చిన స్ట్రింగ్ని ఇలా మనం కావాలంటే లిస్ట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్క వాల్యూ నాకు ఒక్కొక్క ఎలిమెంట్ లాగా లిస్ట్లో స్టోర్ అయిపోయింది. ఇలా మనం ఒక ఎంప్టీ లిస్ట్ని డిఫైన్ చేయొచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే స్టాటిక్ లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక లిస్ట్ని డైనమిక్గా మనం కావాలంటే రీడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫార్మేట్లో ఉన్న రీడ్ చేసుకోవచ్చు. స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడుకొని ఇలాంటి ఫార్మేట్లో ఉన్న మనం రీడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అదే లిస్ట్ కనుక ఇలా స్ట్రింగ్ లాగా ఇస్తే మనం దాన్ని లిస్ట్ అనే ఈ డేటా టైప్ వాడుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇది మెయిన్గా మనం లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ని విధాలుగా. ఇలా మనం లిస్ట్ అనే దానికి మనం
ఆబ్జెక్ట్స్ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు పైథాన్లో. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా వీడియోని పాజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ని. ఎంటీ లిస్ట్ని ప్రాక్టీస్ చేయండి. నాన్ ఎంటీ లిస్ట్లో స్టాటిక్ లిస్ట్ కానీ డైనమిక్ లిస్ట్ కానీ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఒక్కో ఫార్మాట్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్లో మోస్ట్లీ రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ ఇవి. రీడ్ చేసుకోవాల్సిన డేటా ఇట్లానే ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్.